దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయముని దేవుడు నాకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే దేవుని యొక్క మాటలు ఎంతో ఆదరణ కలిగించిన మాటలు, దేవుని యొక్క మాటలు మన స్థితిగతులు మార్చిన మాటలు. ఎందుకనంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మార్చగలుగుతాడు. ఏ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు విడిపించగలుగుతాడు. ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికీ దేవుడు మార్చగలుగుతాడు. ఎందుకనంటే నా జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని నేను కేవలం దేవుడి ద్వారా పొందుకున్నాను. ఎందుకనంటే నా మనసులో ఏ బాధ వచ్చినా, ఏ కుంగుదలు వచ్చినా నేను ముందుగా దేవుడికి చెప్తాను. ప్రభు నా మనసుని మార్చగలిగిన వాడా, నా స్థితిగతులు మారుస్తావు నాయనా అని నేను దేవుడిని అడుగుతాను. అడిగి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివినప్పుడు నాకు దాంట్లో ఆన్సర్ దొరుకుతుంది. దేవుడు నాతో మాట్లాడతారు. నా మనసుకు చాలా నెమ్మది వస్తుందండి. చాలాసార్లు నేను చదివినప్పుడు మరి నా మనసుకు నెమ్మది వచ్చింది. మరి అనుభవంతోనే చెప్తున్నాను. ఎవరైనా సమస్యలో ఉన్నప్పటికీ, ఎవరైనా బాధలో ఉన్నప్పటికీ ఎప్పటికీ కుంగిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలని ఎదుర్కొనే శక్తిని దేవుడిస్తాడు. ఎందుకనంటే ఈ లోకంలో మనకు అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇరుకు ఇబ్బందులు వస్తాయి, నెమ్మది లేని పరిస్థితి కూడా మనకి రావచ్చు. అయితే మనం ఎప్పటికీ కుంగిపోవద్దు, ఎప్పటికీ దిగులు చెందవలసిన అవసరం లేదు, ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ఆదరణ కలిగిస్తాడు. ఆదరణ కలిగించిన మాటలు దేవుడు మనకు రాసి పెట్టారు. ఆదరణ కలిగించిన మాటల ద్వారా మన స్థితిగతులు దేవుడు మార్చగలుగుతాడు. ప్రతి పరిస్థితిని దేవుడు విడిపించగలుగుతాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అంత గొప్పవి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 500 నోటు దాన్ని బాగా ముడతలు పెట్టి షాపుకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఇది ముడతలు పడింది, ఇది 500 కాదు 100 అని ఆ వ్యక్తి తీసుకోడు. ముడతలు పడినప్పటికీ దాన్ని షాపుగా మడత పెట్టి ఇది 500 అని చెప్పేసి తీసుకుంటాడు. అలాగే మన జీవితంలో సమస్య వచ్చిందని మనం కుంగిపోకూడదు, బాధ వచ్చిందని మనం కుంగిపోకూడదు. మరి 500 నోటుకి ఏదైతే ఎంత నడిపినప్పటికీ తను విలువ పోలేదు, మనల్ని కూడా విలువగాని దేవుడి లోకానికి పంపించారు. మనము విలువైన వారిమి, మనము కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. కుంగిపోతున్నాము అంటే మనం ఇంకా ధైర్యంగా ఉంటామని అర్థం అనమాట. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగానే ఉండాలి, ఎదుర్కోవాలి. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఉన్నాడు, నా స్థితిగతులు మారుస్తాడు అని మనం నమ్మకం, విశ్వాసం పెట్టినట్టయితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. మరి ఈ మాటలు దేవుడు నాకు అందించిన ఈ మాటలు బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చేస్తూ యేసు నామములో అడిగి